వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం, పిఎఫ్, ఏపీజెల్ఐ మరియు ఎస్ఎస్ వంటి వివరాల సేకరణలో ప్రభుత్వం. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ముందుగా ఏపీజెల్ఐ క్లోజర్స్ లోన్స్కు సంబంధించి సంబంధిత కార్యాలయం వారు బిల్లులు వెరిఫై చేయడంలో సమయం పడుతుంది. కానీ ఇప్పటికే సిఎఫ్ఎంఎస్కు సబ్మిట్ చేయబడిన అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి. ఏపీజెల్ఐ చందాదారుల్లో ఏ ఒక్కరి అకౌంట్లో కూడా అమౌంట్ క్రెడిట్ అయినట్లయితే ఇంతవరకు దాఖలాలు కనిపించడం లేదు. ముందుగా ప్రభుత్వాన్ని కోరవలసింది ఏంటంటే, తాత్కాలిక బడ్జెట్లో అయినా ఏపీజెల్ఐ క్లోజర్స్ లోన్స్కు సంబంధించి కొంత బడ్జెట్ కేటాయింపులు జరపాలని. ఇక సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలో బడ్జెట్ కేటాయింపు అనేది పూర్తిగా పేపర్ మీదనే ఉంటుంది. ప్రభుత్వానికి ఏది అత్యవసర విషయం అనుకుంటే వాటికి ముందుగా ప్రయారిటీ ఇచ్చి నిధులను ఖర్చు పెట్టడం చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ను ప్రకటించడానికే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఏర్పడింది. ప్రభుత్వానికి ఉద్యోగులు సానుకూలత తెలిపి నిదానంగా వారికి రావాల్సినటువంటి ఈ పెండింగ్ బకాయిలను రాబట్టుకోగలగాలి. వాస్తవానికి ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన జెడ్పీపీఎఫ్, ఏపీజెల్ఐ, సరెండర్ లీవ్ వంటి పెండింగ్ బకాయిలకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖల నుంచి తెప్పించుకుంటూ ఉంది. అయితే ఆ లెక్కలు కేవలం ఎంత బకాయిలు ఉన్నాయి అనే వివరాల కోసమా, లేక కొంత అమౌంట్నైనా విడుదల చేయడానికా అనే విషయం అయితే కొద్ది రోజుల్లో తేలనుంది. అయితే మన సంఘ నాయకులు సంబంధిత అధికారులను కలిసినప్పుడు వారు కొంత సానుకూలంగానే ఈ పెండింగ్ బకాయిల చెల్లింపుల గురించి అయితే మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి పరిస్థితుల్లో ఒత్తిడి ద్వారా కాకుండా కొంత లౌక్యంతో ప్రభుత్వం నుంచి బకాయిలను రాబట్టుకోగలిగితే మంచిది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము, అక్టోబర్ మొదటి వారంలో మారనున్న ఏపీజెల్ఐ సాఫ్ట్వేర్. ఏపీజెల్ఐ రాష్ట్ర సంచాలకులు డైరెక్టర్ గారు శ్రీరెడ్డి శ్రీనివాసులు గారు వెల్లడించినటువంటి వివరాలను కనుక చూసినట్లయితే, ముందుగా అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీజెల్ఐ కొత్త సాఫ్ట్వేర్ను లాంచ్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రెజరీ సైట్లోనే ఏపీజెల్ఐకు సంబంధించి ప్రత్యేక టైల్ను ఏర్పాటు చేస్తాము. డీడీఓ స్థాయిలోనే శాలరీ బిల్లులో సబ్స్క్రిప్షన్ మినహాయించిన వెంటనే కొత్త ఏపీజెల్ఐ బాండ్ను ఆటోమేటిక్గా జనరేట్ చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్న అన్ని రకాల బాండ్స్, లోన్స్, అదేవిధంగా డెత్ క్లైమ్స్ తదితరాలు వంటి వాటిని కొత్త సాఫ్ట్వేర్లు అయితే చేసుకోవచ్చని ఈ యొక్క ఏపీజెల్ఐ డైరెక్టర్ శ్రీరెడ్డి శ్రీనివాసులు గారు అయితే ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం.